నమస్తే, వెల్కమ్ టు GTS న్యూస్. ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పులిమామిడి గ్రామ బీజేపీ బలపరిచిన అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఎంబడి రమేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి ఎట్లా ఉంది ప్రచారం చేసేటప్పుడు, ముఖ్యంగా మీకు చెప్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఆశీర్వాదం ఉంది. ముఖ్యంగా యువకుల అండదండలు ఉన్నాయి. ఊళ్ళ సమస్యలు అంటే సమస్య ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. ముఖ్యంగా కొంతమందికి రేషన్ కార్డు రావట్లేదు, అలాగే వితంతులకు కూడా పెన్షన్ చాలా మందికి రావని చెప్తున్నారు. అవన్నీ చేసే ప్రయత్నంగా ఇల్లు ఉంది కదా, కొంతమందికి ఇల్లు కూడా కొంచెం ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకే ఇస్తారు, బీజేపీ కార్యకర్తలు ఇట్లా కొంచెం మంది ఇస్తారు. ఊరు అన్నప్పుడు అందరి సమస్య కాబట్టి ఎవరు కంపల్సరీ ఇవ్వాలి. అట్లా మా ఊళ్ళో జరగట్లేదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట, వేరే పార్టీ వాళ్ళకి. గతంలో నిర్లక్ష్యం చేసిన పనులు ఏమైనా ఉన్నాయా మీతో ప్రధానంగా చెప్తున్న సమస్యలు ఏంటి? చాలా మందికి రేషన్ కార్డు లేవు, కొంతమందికి లేవు. అప్లై చేసుకొని ముఖ్యంగా కూడా పింఛన్ రావట్లేదు, చాలా మందికి పింఛన్ రావట్లేదు. రేషన్ కార్డు అదొకటి. ముఖ్యంగా రైట్ అయితే చాలా కదా, ఆ సమస్య కూడా ఓకే. అంటే మీకు తెలిసిన తర్వాత ప్రధానంగా మొదటగా ఈ సమస్యని చేయాలి అని చెప్పేసి మన వాగ్దానం చేసిరా ప్రజలకి? వేరే సమస్యలు కంపల్సరీ చేస్తారని వాగ్దానం చేసిన. అదొకటి ఎంపీ గారు కోటేశ్వర రెడ్డి గారు కూడా గెలిచి వస్తే 10 లక్షల రూపాయలు పండిస్తారన్నాడు. అది కూడా గ్రామ సమస్యలకే ఉపయోగపడుతుంది. గ్రామ సమస్యలు మొత్తంగా ఎంత మంది ఉన్నారండి ఇక్కడ? జనాభా 1600 మంది. మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారా? భారీ మెజార్టీ. మీరే వస్తారు. ఓకే, అంతేనా? ఏం చెప్తారు ఫైనల్ గా మీకు? ముఖ్యంగా యువత బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా ఏమన్నా గ్రంథాలయం కానీ స్పోర్ట్స్ సంబంధించినవి కూడా. మీ గుర్తు అది చెప్పి మా గుర్తు కచ్చారి గుర్తు మేడం, కచ్చా గుర్తు చేసి గెలిపి కూర్చుంది. పేరు భట్టు అంజయ్య, 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఈరోజు మా యొక్క అభ్యర్థి ఎంబడే రమేష్ గారిని అత్యధిక మెజారిటీ గ్రామంలో ఉన్నటువంటి యువకులు మరియు పెద్దలు, నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో మా యొక్క వార్డు మెంబర్లను మరియు మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే రేపు పొద్దున సమస్యలు చెప్పుకుంటూ పోతే అడుగడుగున సమస్యనే ఉంది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ. ఈరోజు మీరు కొంచెం పక్క దగ్గర కనిపిస్తే, మీరు కెమెరా కిటికి ఫోకస్ చేసి చూపిస్తే 6 నెలలు ఒక రైతు కష్టపడతాడు మేడం. ఆ రైతు ఎలా తన టోటల్ జీవితాన్ని తీసుకొచ్చి భార్య పిల్లం పుచ్చలమి కూడా తీసుకొచ్చి పంటకెడతాడు. ఆ పంట తీసుకొచ్చి రోడ్ మీద పెట్టండి మేడం. ఇలా రైతులకు తీసుకొచ్చి ఏమాత్రం కళ్ళాలు కానీ, వాళ్ళు ఒడ్లెండ పోసుకోవడానికి కానీ, వాళ్ళు 6 నెలలు సంవత్సరం కష్టపడ్డ పంట తీసుకొని రోడ్ మీద వచ్చింది మేడం. కానీ ఆ రైతులను పట్టించుకున్న నాదులు లేడు. మా అభ్యర్థి కానీ మీ అందరం అధికారం రాగానే ఫస్ట్ సమస్య రైతుల సమస్య కూడా నెరవేర్తాము, కళ్ళాల సమస్య కూడా క్లియర్ చేస్తాం, కళ్ళాల సమస్య నివారిస్తాం. అదే విధంగా రైతు బంధు బంద్ అయింది. ఒక్కటే కదా, ఆడవాళ్ళు లేడీస్ కూడా చాలా సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఒక రెండుగా చెప్పుకుంటూ పోతే ఆ స్కూల్ చూస్తే కానీ స్కూల్ టాయిలెట్స్ కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం ఏంటంటే కేవలం అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఈ 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈ 2 సంవత్సరాలు నేను చేయలేని రేపు పొద్దుగాల ఇట్లా ఏడికని తీసుకొస్తారు. గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండే. అదే విధంగా మా అదృష్టం కొద్దీ మా దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గెలిచిండు. ఆయనతో కొట్లాడి మా ఊరు ప్రతి సమస్యను తీసుకుపోయి కూడా మేము ఇలా పనులు వేయించుకోవడానికి, ఏ సమస్య నేను నెరవేర్చుకోవడానికి ఇలా ప్రధానమంత్రుడు మా దగ్గర ఎంపీ గారు ఉన్నారు. దగ్గరకు వచ్చినాం. అలాగేం లేదు, ఏ పార్టీ మంచి కాదు. ఇప్పుడు ఈ రోజు ఉన్నారు మేడం. ఓన్లీ ఇలా ఊరు అంటేనే ప్రతి ఒక్కరికి ఓన్లీ పలానా కార్యకర్తలకు, పలానా వ్యక్తులకి ఇండ్లు ఇవ్వడం కానీ, కొన్ని గవర్నమెంట్ స్కీమ్లు ఇవ్వడం కానీ అవన్నీ చేస్తారు మేడం. అదే మేము అధికారం రాలే, అర్హులైన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి చెందాల్సిన ఏ ఒక్క నిధులను కూడా ఇంకా జరగకుండా ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ విధంగా అందరం ముంగల్కి వెళ్తాం. మాకు యువతం కానీ, ఆడపక్షులం కానీ, నా యొక్క గుర్తు గౌన్ గుర్తు, మా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గారి గుర్తు కత్తెర గుర్తు. కాబట్టి మీ అందరూ అత్యధికమైన మెజారిటీ తోటి మీ అందరూ ఓట్లేసి గెలిపించగలరని గుర్తుకే